హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం 6 సిద్ధాంతాలపై 30 ప్రశ్నలను, అవి కూడా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్డ్, చాలా తక్కువ మంది చేసే ప్రశ్నలను మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఒక పెన్ను పేపర్ పెట్టి మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చేయబోతున్నారో ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే ఇది పరీక్షల సమయం, మిమ్మల్ని మీరు పరీక్షించుకునే సమయం. కాబట్టి ఏ టైంలో అదే చేయాలి, ఏ టైంలో కనుక అది చేయకపోతే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు పరీక్షలు రాయాలి. మరియు ముందుగా మన యాప్లో పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అందరూ కూడా విజేతలు. సిలబస్ చూశారు, సిలబస్ ప్రకారం ఫాలో అవుతున్నారు, వేల మంది రాస్తున్నారు. మరి రాయని వారి పరిస్థితి ఏమిటో. ఇంకా ఎవరైనా రాయకపోతే ఉచిత సైకాలజీ టెస్ట్ సిరీస్ మనం టెట్ సైకాలజీ తెలంగాణ దాంట్లో ఫోల్డర్లో పెట్టడం జరిగింది. మీరు 2 సార్లు రాసుకోవచ్చు. విజేతలందరూ అడుగుతున్నారు 2 సార్లు కావాలని రాసుకోవచ్చు. మరియు ఈ యొక్క పరీక్షలు ఏపీ తెలంగాణ వారికి, టెట్ వారికి, డిఎస్సి వారికి, మరియు డిప్యూటీ వారికి అందరికీ ఉపయోగమైన కామన్ సిలబస్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి అంతకంటే ముందుగా మీ అందరికీ ఒక శుభవార్త. 5000 ప్రాక్టీస్ బిట్స్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం 49 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అందరూ కూడా ఖచ్చితంగా. మరియు చూస్తే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించి క్లాస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మీరు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం వృధా చేసే ప్రతి నిమిషం మన జీవితంలో నిద్ర లేకుండా చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బాగా క్లాసులు వినండి, ఎగ్జామ్స్ రాయండి, సమగ్రంగా చదవండి. ఏ టైంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు, పోటీ పెరుగుతుంది. మరి తెలంగాణ టెట్ సైకాలజీ కోర్సు పుస్తకం ఇది ఈ యొక్క 5000 ప్రాక్టీస్ బిట్స్ కేవలం 49 రూపాయలకి ఇస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి. ఇది పరీక్షలు రాయకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది, ఆలోచించుకోండి. మరియు మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని ఖచ్చితంగా మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. సబ్జెక్టుకు సంబంధించి ఏ అనుమానం సరే మన యాప్ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనం 6 సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్. 3 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి, కానీ చాలామంది చేయలేనటువంటి టాపిక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, ఎలా గుర్తుపట్టాలో చెప్తాను. నాతో పాటు మీరు ఖచ్చితంగా సీరియస్గా ఫాలో కండి. మరి చామ్స్కీ, పియాజే, కార్ల్ రోజర్స్, కోల్బర్గ్ మరియు ఎరిక్ ఎరిక్సన్ హ్యావింగ్ అరెస్ట్ పైన మరి 30 ప్రశ్నలు డిస్కస్ చేయబోతున్నాం. మరి మొదటి ప్రశ్న చూడండి ఒకసారి. మొదటి ప్రశ్న డైరెక్ట్గా నేను కొత్తగా ఎవరు చేయనటువంటి ప్రశ్నలు మనం ఇస్తున్నాం. జనరల్ ప్రశ్నలకు కాలం చెల్లింది మిత్రులారా. రైట్. మొదటి ప్రశ్న, ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారు? తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారు అనే కాన్సెప్ట్ మీరు కనుక డెప్త్గా చదవకపోతే అర్థం కాదు. చూస్తే చిన్నగా ఉంటుంది. మరి ప్రశ్నగా టఫ్ కాదు, అది ఆప్షన్లను బట్టి టఫ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి మొదటిది సాంశీకరణము, 2వది అనుగుణ్యము, 3 స్కిమాటా, 4 సంజ్ఞానాత్మకత. ఆన్సర్ సంజ్ఞానాత్మకత అనేటువంటిది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సాంశీకరణం అంటే సాధారణీకరణం లాంటి కాన్సెప్ట్ ఉంటుంది. అనుగుణ్యం అంటే పరిసరాలకు తగ్గట్టుగా మారడం అని గుర్తుపెట్టుకోండి. స్కిమాటా వ్యక్తి నూతన పరిస్థితులతో సర్దుబాటు కావడానికి తను ఉపయోగించే సంజ్ఞానాత్మక నిర్మితులనే స్కిమాటా అంటారు. మరి సంజ్ఞానాత్మకత అంటే తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన అని గుర్తుపెట్టుకోండి. సంజ్ఞానాత్మకత అంటే ఏదో కాదు, ప్రజ్ఞ అని గుర్తుపెట్టుకోండి. 2వ ప్రశ్న, ఇది నిర్వచనం నేరుగా. జీవ సంబంధ విషయాల పరిపక్వతలతో పరిసరాల అనుభవ ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం అని చెప్పింది ఎవరు? నేరుగా ఇది నిర్వచనము. అందరికీ తెలియని నిర్వచనము. చదివిన వాళ్ళు, సమగ్రంగా చదివిన వాళ్ళు, డెప్త్గా చదివిన వాళ్ళు మాత్రమే చేయగల నిర్వచనము. మరి మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించుకోండి. మరి జీవ సంబంధ విషయాల పరిపక్వతలో పరిసరాల అనుభవ ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం అని చెప్పిన వ్యక్తి 1 బ్లూమ్స్ అన్నాడు, 2 పియాజే అన్నాడు, 3 స్కిన్నర్ అన్నాడు, వైగాట్స్కీ. ఇది పియాజే స్టార్టింగ్లోనే ఇచ్చినటువంటి నిర్వచనం.
సంజ్ఞాత్మక వికాసంలో మొదటగా టెక్స్ట్ పుస్తకంలో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి మనకు పియాజే అని గుర్తుపెట్టుకోండి. పియాజే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అప్పుడే పుట్టిన శిశువులో కనిపించే స్కిమాటా కానిది. స్కిమాటాలు అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. చూసే ప్రతిచర్య, పట్టుకునే ప్రతిచర్య, చనుపాలు తాగడం లాంటివి. అయితే కింది నాలుగింటిలో ఏది స్కిమాటా కాదు అని అడిగాడు. మొదటిది తన్నడం, చూడడం, చనుపాలు తాగడం, కొరకడం అన్నాడు. చూడండి, తనడం, కాళ్ళు తనడం, చూడడం, మరి చనుపాలు తాగడం, మరియు ఆన్సర్ వచ్చేసి కొరకడం అనేటువంటిది స్కిమాటాలో కనిపించింది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి సాంశీకరణం, అనుగుణ్యం అనే రెండు ప్రక్రియలు ఏ అంశంలోని భాగాలు? సింపుల్ ప్రశ్న అని అనుకుంటారు, కాదు. ఏ అంశంలోని భాగాలు అని ప్రశ్న ఇలా కూడా వస్తుందా? ఎందుకంటే తెలంగాణ డిఎస్సిలో వచ్చినటువంటి సింపుల్ ప్రశ్న, అందరూ చేసిన ప్రశ్న. మరి దేంట్లోని భాగాలు? సాంశీకరణం, అనుగుణ్యం అనే రెండు అంశాలు దేంట్లోని భాగాలు అని అడిగాడు. మొదటిది వ్యవస్థీకరణము, అనుకూలత, మరి మూడోది విలీనము మరియు సానుకూలత అన్నాడు. విలీనానికి మారు పేరు మీకు తెలుసు. మరి ఆన్సర్ వచ్చేసి అనుకూలతలోని అంశమే సాంశీకరణ మరియు అనుగుణ్యము అనే రెండు అంశాలు మనకు అనుకూలతలో ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలను పాత అంశాలతో వేరు చేసి చూడాలని ఇలా చెప్పవచ్చు. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలను పాత అంశాలతో వేరు చేసి చూడాలి. ఒక అంశాన్ని చూసావు, ఇంకొక అంశాన్ని చూసావు, అది ఇది వేరు కాదు. కుక్కను చూసావు, నక్కను చూసావు, రెండు వేరు వేరు. చూడడానికి సేమ్ ఉన్నప్పటికీ కూడా రెండు వేరు వేరు అని తెలుసుకునే ప్రక్రియను ఏమంటారు అన్నాడు. మొదటిది అనుగుణ్యము, అనుకూలత, అంశీభూతము, ఆపరేషన్స్. అనుగుణ్యం అంటే ఇప్పుడే చెప్పాను మీకు, ఆన్సర్ అనుగుణ్యం. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్టుగా మారడం. కుక్క నక్క ఒకటే అనుకుంటే సాంశీకరణం. కుక్క నక్క చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ స్వరము, తోకలో తేడా ఉంది అని తెలుసుకుంటే అనుగుణ్యం. అంటే పరిసరాలకు తగ్గట్టుగా తాను మారుతాడు అనుగుణ్యంలో. అదే సాంశీకరణంలో పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ప్రశ్న. పెన్ను రాయడానికి, రిమోట్ టీవీలో ఛానల్స్ మార్చడానికి, కత్తి కూరగాయలు కోయడానికి అని తెలుసుకున్న పిల్లలు పియాజే ప్రకారం ఈ ఉపదశలో ఉన్నట్టు. మీకు అన్ని కూడా ఉపదశలు తెలిసి ఉండాలి. పియాజే కరెక్ట్గా ఎగ్జామ్లో ఖచ్చితంగా క్లియర్గా ప్రశ్న వస్తుంది. మరి ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయము, ద్వితీయ వృత్తాకార స్పందనలు, సాధారణ ప్రతిచర్యలు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి? పియాజేలో మొత్తం 4 దశలు. మొదటి దశ మీకు తెలుసు, జ్ఞానేంద్రియ చాలక దశ. దానికి మారు పేరు సంవేదన చాలక దశ. దానికి మారు పేరు ఇంద్రియ చాలక దశ. వయసు 0 నుంచి 2 సంవత్సరాలు. దాంట్లో 6 ఉపదశలు ఉంటాయి. మనకు సాధారణ ప్రతిచర్యలు, ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, తృతీయ వృత్తాకార స్పందనలు మరియు స్కీమాల అంతరంగీకరణం. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వస్తువుల లక్షణాలను తెలుసుకుంటాడు. పెన్ను రాయడానికి, రిమోట్ ఛానల్ను మార్చడానికి, కత్తి కోయడానికి అని లక్షణాలు తెలుసుకుంటాడు. ఇది ఎక్కడ కనిపిస్తుందంటే ద్వితీయ వృత్తాకార స్పందనలో కనిపిస్తుంది. క్లియర్? సో డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాను. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చేవాడిని. ఇప్పుడు స్టేట్మెంట్ నేరుగా మీకు తెలియాలి, సబ్జెక్ట్ పైన పట్టుండాలని. ప్రతి తార్కిక ప్రచారణం తిరిగి చేయవచ్చు అనే భావన ఉండకపోవడం ఈ లోపంగా పియాజే చెప్తారు. ప్రతి తార్కిక ప్రచారణం అంటే ఒక విషయాన్ని మళ్ళీ తిరిగి అదే రూపంలోకి మార్చవచ్చు అనే విషయం తెలియకపోవడం. మంచును నీరుగా మార్చాను, నీరును మళ్ళీ మంచుగా మార్చవచ్చు అనే విషయం తెలియకపోవడం. మరి ఈ భావనను ఏమంటారు? ఈ భావన చూస్తుంటే చూడండి ఒకసారి. ఆప్షన్స్: సాంప్రదాయక ఆలోచన, కన్జర్వేషన్ భావన లోపం, పదిలపరుచుకునే భావన లోపం, అవిపర్యాత్మక భావన లోపం. మీకు ఇప్పటికీ ఆన్సర్ అవిపర్యాత్మక భావన లోపం. దాని ఏకమితి 3x4 అంటే 12 అని చెప్పగలడు, కానీ 4x3 అంటే చెప్పలేడు. తన తండ్రి పేరు చెప్పగలడు, తన తండ్రికి గల కుమారుడి పేరు చెప్పలేడు. అందుకే ప్రతి తార్కిక ప్రచారణం తిరిగి చేయవచ్చు. ఇదే లోపాన్ని అవిపర్యాత్మక భావన లోపం అంటారు. క్లియర్ ఆన్సర్.
తెలంగాణ టెట్ వాయిదా పడదు అని తెలుసుకున్నటువంటి విద్యార్థుల్లో టెట్ 1 పేపర్ 1 రాసే విద్యార్థులు కూడా మాకు కూడా వాయిదా పడదు అని తెలుసుకోవడం. మరి 1 నుండి 7వ తరగతి వరకు విద్యార్థులకు అందరికీ సెలవు అన్నప్పుడు 3వ తరగతి విద్యార్థి కూడా మాకు కూడా సెలవు ఉంటుంది అని తెలుసుకోవడం. ఇది సర్వసాధారణంగా ఏ దశలో కనిపిస్తుంది ఇలాంటి లక్షణం అంటే మీకు తెలుసు. చూడండి, స్ఫురిత ఆలోచన దశ, సంవేదన చాలక దశ, మూర్త ప్రచాలక దశ, తర్వాత ప్రాక్ ప్రచాలక దశ. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్. ఇవన్నీ కూడా మారుపేర్లు ఇవ్వడం జరిగింది మీకు. కంప్లీట్గా మారుపేర్లు బాగా పట్టుండాలి అని మారుపేర్లు. ఎందుకంటే మళ్ళీ పుస్తకాన్ని తిరిగి మీరు చూడాలి. రివిజన్ అంటే నా దృష్టిలో ముందుకు వెళ్ళడం కాదు, రివిజన్ అంటే నా దృష్టిలో వెనక్కి వెళ్ళడం. ఎంత వెనక్కి వెళ్తే అంత ముందుకు వెళ్తారు ఈ పోటీ ప్రపంచంలో. కాబట్టి మిత్రులారా, మారుపేర్లు చూడండి. స్ఫురిత ఆలోచన దశ అంటున్నాను, ఇది దేనికి మారుపేరు అనే విషయం తెలిసి ఉండాలి. సంవేదన చాలక దశ, ఇది దేనికి మారుపేరు అని తెలిసి ఉండాలి మీకు. మరి ఇక్కడ ఆన్సర్ ఏమిటి? సెలవు వాయిదా పడదు, సెలవు లాంటి కాన్సెప్ట్లు మనకు మూర్త ప్రచాలక దశలో కనిపిస్తాయి. ఇక్కడ మూర్త ప్రచాలక దశలో కనిపిస్తాయి. పియాజే సిద్ధాంతం ద్వారా గ్రహించబడిన 3 సూత్రాల్లో లేనిదేది? మరి 3 సూత్రాల్లో లేనిది అన్నప్పుడు ఆ 3 సూత్రాలు మీకు తెలిసి ఉండాలి. ఒక ప్రశ్న మీకు మళ్ళీ చెప్తున్నా. 3 ఉన్నాయనుకోండి ఎక్కడన్నా, ఖచ్చితంగా 4వ ఆప్షన్ అక్కడ వేసి కానిదేది అంటాడు. కాబట్టి ఆ 3 మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మరి పియాజే సూత్రాలు ఉన్నాయి 3 అనే విషయం చాలా మందికి తెలియదు. పైన నేర్చుకుంటారు, అదే ఎక్కువ అనుకుంటారు. కామెడీగా ఉన్నది, ఇంట్రెస్ట్గా ఉన్నది, ఎగ్జాంపుల్తో ఉన్నది నేర్చుకుంటే నువ్వు ఎగ్జాంపుల్గా మిగిలలేవు, కామెడీగా మిగులుతావు, గుర్తుపెట్టుకోండి. మరి పియాజే 3 సూత్రాలు తీసుకుంటే ఆవిష్కరణ అభ్యసన పట్ల పిల్లల సంసిద్ధత గురించి సున్నిత వైఖరి, వైయక్తిక భేదాలను గుర్తించడం, కృత్యాధార అభ్యసనం. చాలా మంది ఖచ్చితంగా ఆవిష్కరణ అభ్యసనము అనుకుంటారు. ఆవిష్కరణ అభ్యసనం ఏమో ఖచ్చితంగా అని అనుకుంటారు. జెర్మ్ బ్రూనర్కి సంబంధించి కాదు. ఆవిష్కరణ అభ్యసనం కూడా పియాజే యొక్క ఒక సూత్రము. కాబట్టి దీంట్లో లేనిది ఇది ఉంది, ఇది లేదు, కృత్యాధార అభ్యసనం లేదు. కాబట్టి ఇది ఆన్సర్. కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి సరికాంది, ఇది సరికాదు. దీంట్లో ఒకటి సరికాదు. ఇతడు అమెరికా జర్మన్ సైకాలజిస్ట్. ఇతడు అమెరికన్ దేశస్థుడే, కానీ ఇతడు అమెరికా మరియు జర్మన్ సైకాలజిస్ట్. అమెరికా దేశం యొక్క సైకాలజీ, జర్మనీ దేశానికి సంబంధించిన సైకాలజీని వంటబట్టుకున్నటువంటి వ్యక్తి కోల్బర్గ్. రైట్. ఇతడి గ్రంథాల్లో ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఒకటి. అవును, ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనే 2 గ్రంథాలు రాసిన వ్యక్తి కోల్బర్గ్. మరి 3వది, ఇతడు 3 స్థాయిలు 6 దశలను తెలిపాడు. కన్ఫ్యూజ్ కావద్దు. 3 స్థాయిల్లో, ఒక్కొక్క స్థాయిలో 2 దశలు ఉంటాయి. కాబట్టి 6 దశలు. 3 స్థాయిలు పెద్దవి, దశలు చిన్నవి. కాబట్టి 3 స్థాయిలు 6 దశలు. ఇది కూడా కరెక్టే. కోల్బర్గ్ గిల్గిగాన్ అనే శాస్త్రవేత్త సిద్ధాంతాన్ని విమర్శించాడు. కాదు మిత్రులారా, గిల్గిగాన్ అనే వ్యక్తి కోల్బర్గ్ను విమర్శించాడు. ఎక్కువగా నువ్వు పరిశోధనలు బాలురపైనే చేసి నైతిక వికాసాన్ని తెలియజేశావు, ఇది కరెక్ట్ కాదు అని కోల్బర్గ్ను విమర్శించిన వ్యక్తి గిల్గిగాన్. డిఎస్సి పరీక్షలో 2 అమ్మాయిలు, నువ్వు నాకు మ్యాథ్స్ చెప్పు, నేను నీకు సైన్స్ చెప్తాను, ఎందుకంటే నువ్వు మ్యాథ్స్ చెప్పు, నాకు నేను సైన్స్ చెప్తాను అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడుకుంటుంటే ఈ ఒక ఉదాహరణ కోల్బర్గ్కు సంబంధించి ఎక్కడ కనిపిస్తుంది మనకు? నువ్వు ఆ బొమ్మ ఇస్తే నేను ఈ బొమ్మ ఇస్తాను, నువ్వు అలా చేస్తే నేను ఇలా చేస్తాను, ఇచ్చి పుచ్చుకునే ధోరణి కనిపించేది ఏ దశలో కనిపిస్తుంది? దశ అన్నాడు చూడండి. దశ, స్థాయి కాదు. పరీక్షలో బాగా చదవాలి మీరు. దశనా స్థాయియా? మరి సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ నీతి, ఇది మొదటి స్థాయిలో. 2వ దశ ఎక్కడ ఉందండి? ఇది ఆన్సర్. క్లియర్. ఇతరులు చెప్పిన మాటల కంటే, ఇతరుల పద విమర్శ కంటే ఆత్మ నిందను తప్పించుకునే ప్రయత్నం చేయడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయి? ఇతరులు పెళ్లి చేసుకోమంటున్నారు, కాదు, నువ్వు స్థిరంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నావు. ఎవరైనా ఏమనుకొని నేను మ్యారేజ్ జాబ్ కొట్టిన తర్వాత చేసుకుంటాను,
నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, నా ఆత్మ నిందని నేను తప్పించుకోలేను, ఇతరుల పద విమర్శ నాకు సంబంధం లేదు, వాళ్ళు నాకు తెచ్చి పెడుతున్నారా, కష్టాలు ఆదుకున్నారా, జాబ్ వస్తే ఆర్థికంగా బలపడతాను, చక్కగా మ్యారేజ్ చేసుకుంటాను, పోషించగలను అని నీ స్టాండ్ పైన నువ్వు ఉన్నావు, ఇతరులను పట్టించుకోవడం లేదు, అలాగే ఉండాలి కూడా. మరి ఇది ఇలాంటి భావన కోల్బర్గ్లో మనకు ఏ స్థాయిలో కనిపిస్తుంది? దశ కాదు, స్థాయి. స్థాయి వచ్చేసి 3వ స్థాయి, దశ 6వ స్థాయి, 6వ దశ, స్థాయి 3వది, 6వది దశ. అంతరాత్మతో కూడినటువంటి నీతి, అంతరాత్మతో కూడినటువంటిది. ఇది మనకు 3వ స్థాయి అన్నాడు కాబట్టి ఆన్సర్ 3వ స్థాయి. నెక్స్ట్ ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలో ఏ దశ, చూడండి ప్రశ్న, ఏ దశ వేటాడే, పోగు చేసుకునే, కూలీ చేసుకునే గ్రామ కేంద్రీకృత సంస్కృతుల్లో సాధించబడలేదు? అంటే ఏ దశ వాళ్ళు దాటలేకపోతున్నారు? ఏ దశ అంటే ఏ దశ? మొత్తం దశలు మీకు 6 తెలుసు, 6 తెలుసు. మొదటి నుంచి మొదలుకుంటే తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, చూస్తే గుర్తుపడతారు. దండన, శిక్ష నుంచి తప్పించుకునే నీతి, సహజ సంతోషానుసరణ, మంచి బాలుడి నీతి, అధికారాన్ని, సాంఘిక కర్మాన్ని గౌరవించే నీతి. 5వది వచ్చేసి మనకు వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు, పరస్పర అంగీకార నీతి. నెక్స్ట్ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మతో కూడిన నీతి. మొత్తం 6 దశలు. పూర్వ సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏ దశను దాటలేకపోతున్నారు? ఎవరంటే పోగు చేసుకునే, కూలి చేసుకునే, రోజు కూలి వారు, గ్రామంలో ఉన్నవారు ఏ దశను దాటలేకపోతున్నారు అని పుస్తకంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అది ఏ దశ అంటే 4వది, అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించే నీతి అనే దశను దాటలేకపోతున్నారు. చూడండి, ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తాయి. తక్కువ మందికి తెలిసిన ప్రశ్నలు వస్తాయి, అది మీరు చేయగలరు 100%. మీరు ఎందుకంటే మీరు క్లాస్ వింటున్నారు, చూస్తున్నారు. నోమ్ చామ్స్కీ భాషా వికాసకర్త రాసిన గ్రంథం కానిదేది? అంటే గ్రంథాలన్నీ మీకు తెలిసి ఉండాలి. చూడండి, బయోలాజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింటాక్స్ 100% రాశాడు, కొత్తగా పుస్తకంలో చేర్చింది. రైట్. గవర్నమెంట్ బైండింగ్ థియరీ పుస్తకాన్ని రాశాడు. కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సింటాక్టిక్ స్ట్రక్చరు, లాంగ్వేజు లాంటి పదాలు ఉంటే చామ్స్కీని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ లేనిది మీకు తెలుసు, కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని రాయలేదు కాబట్టే ఇదే ఆన్సర్. చామ్స్కీ తన సిద్ధాంతాలలో వ్యాకరణం లేని నిరూపణకు ఎలాంటి అర్థం ఇవ్వని వాక్యాలైనా కింది వాటిలో ఒకదానిని ఉపయోగించాడు. ఆయన కొన్ని అర్థవంతం కానటువంటి వాక్యాలను తీసుకున్నాడు. దానికి సంబంధించి పుస్తకంలో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. తెలుగు అకాడమీలో ఎవరైనా చదవని వారు ఉంటే నష్టపోతారు. మీరు తెలుగు అకాడమీలో చదవకపోతే, మీకు ఓపిక లేకపోతే, టైం లేకపోతే, మీకు పుస్తకాలు దొరకకపోతే ఖచ్చితంగా మన పుస్తకం చదవండి. 100% జెన్యూన్గా కష్టపడతాం, ప్రాణం పెట్టి కష్టపడతాం, మీకోసం కష్టపడతాం. మరి వ్యాకరణం లేని పదాలు, వాక్యాలలో ఒకటి ఉదాహరణ అడిగాడు. చూడండి, పక్షులన్నీ ఎగురుతాయి, రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోతున్నాయి. మొక్కలన్నీ సాధారణంగా ఎక్కువగా పచ్చగా ఉంటాయి. జంతువులకు 4 కాళ్ళు ఉంటాయి. దీంట్లో సింపుల్గా మీరు గుర్తుపట్టేది ఏముందండి? అర్థవంతమైన వాక్యాలు 3 ఉన్నాయి, ఒకటి మాత్రమే అర్థవంతం కానిది, అది పుస్తకంలో ఉన్నది. రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోతున్నాయి లాంటి వాక్యాలను ఇతడు తీసుకున్నాడు. ఎవరు? చామ్స్కీ. ఇది పుస్తకంలో ఉంది. స్కిన్నర్ మరియు పియాజేలు చామ్స్కీతో విభేదించిన అంశం. చామ్స్కీ భాషా వికాస సిద్ధాంత కర్తతో ఇద్దరు విభేదించారు. ఒకరు స్కిన్నర్ మరియు పియాజేలు. ఎందుకు విభేదించారు? వారు విభేదించడానికి గల కారణం ఏమిటి? ఒక అంశంలో విభేదించారు. శిశువు మెదడు జ్ఞాపక శక్తి భాండాగారం. ఈ టాపిక్ పైన కాదు. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యాన్నితో పుడతారా? కాదు. శిశువు మెదడులో ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఉంటుందనే పరికల్పన నా పిల్లలు అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. మరి ఈ ఇద్దరు చామ్స్కీతో విభేదించడానికి కారణం ఏంటంటే, శిశువు మెదడులో ఎల్ఏడి ఉంటుందనేది తప్పు, కానీ నువ్వు ఉంటుందంటున్నావు, కరెక్ట్ కాదు అని ఎవరంటే స్కిన్నర్ మరియు పియాజేలు వ్యతిరేకించారు చామ్స్కీతో. మాస్లో
కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు ఏ సిద్ధాంతాలకు ఉదాహరణ? ప్రవర్తనవాద సిద్ధాంతాల, నిర్మాణాత్మక సిద్ధాంతాల, మానవతా ఉపగత సిద్ధాంతాల, కార్యకరణవాద సిద్ధాంతాల. మాస్లో మానవతావాది, కార్ల్ రోజర్స్ మానవతావాది, రాల్ఫ్ లింటర్ మానవతావాది. కాబట్టి మీకు తెలుసు మానవతా ఉపగమ సిద్ధాంతాలు అంటారు. నెక్స్ట్, కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతానికి చెందని అంశం అంటే మొత్తం చదివితే కానీ మీరు చేయలేరు మిత్రులారా. మీరు చదివారు, నాకు నమ్మకం ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం అవసరాలు రెండు. ఒకటి ఆరోగ్యం, పరిపూర్ణత. అవును, 100% కరెక్ట్. ఆరోగ్యము, పరిపూర్ణత కార్ల్ రోజర్స్ చెప్పినటువంటిది. ఈ సిద్ధాంతం ప్రకారం ఆత్మలు రెండు: ఆదర్శాత్మ, వాస్తవాత్మ. రైట్. ఈ సిద్ధాంతాన్ని ఇతడు మాస్లోతో కలిసి ప్రతిపాదించాడు. అవును, కార్ల్ రోజర్స్ ఎవరితో కలిసి ఆత్మభావన సిద్ధాంతాన్ని, అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంటే మాస్లోతో పాటు. మరి ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి విలాసాలే గమ్యాన్ని నిర్దేశిస్తాయి. మరి నాకు ఆన్సర్ చెప్పండి మిత్రులారా, ఆన్సర్ చెప్పండి దయచేసి. దీని యొక్క ఆన్సర్ ఏమై ఉండొచ్చు చెప్పండి దయచేసి. వ్యక్తి విలాసాలే గమ్యాన్ని నిర్దేశిస్తాయి అనేది 100% తప్పు, 100% తప్పు. మరి వ్యక్తి అవసరాలే గమ్యాన్ని నిర్వహిస్తాయి, వ్యక్తి అవసరాలే గమ్యాన్ని నిర్ధారిస్తాయి. కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ ప్రశ్న, ఆదర్శ ఆత్మ, వాస్తవాత్మ మధ్య అంతరం పెరిగిందా తగ్గిందా అని తెలుసుకున్నట్టుకు ఉపయోగించే పరీక్ష పేరు నేరుగా తెలిస్తే డైరెక్ట్ పెట్టవచ్చు. చూడండి, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కాదు, ఎందుకంటే ఇది సహజ సామర్థ్యానికి వస్తుంది. విటిన్ బస్ సైక్రియాటిక్ స్టేజ్, ఇది సైక్రియాటిక్ సంబంధించిన పరీక్ష. నెక్స్ట్, రోషాక్ శిరామరకల పరీక్ష. రోషాక్ శిరామరకల పరీక్ష అనేటువంటిది మీకు తెలుసు, ఇది మూర్తిమత్వ పరీక్ష. మరి సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, పేరులోనే డిఫరెన్స్ చూడండి. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా ఆదర్శాత్మ, వాస్తవాత్మ మధ్య అంతరం తగ్గిందా పెరిగిందా తెలుసుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ ప్రశ్న, ఇది కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అంశం కాదు. అంటే అతడు ప్రతిపాదించిన అంశాలన్నీ మీకు తెలిసి ఉండాలి. మానవీయ మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథం, వృత్తి కేంద్రిత విధానం, అనుభవపూర్వక అభ్యసనం, దృగ్విషయ ఉపగమం. దృగ్విషయ ఉపగమం అంటే ఫినోమెనాలజికల్ అప్రోచ్. మానవీయ మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని ప్రతిపాదించాడు, వృత్తి కేంద్రిత విధానాన్ని ప్రతిపాదించలేదు. ఇతడు వ్యక్తి కేంద్రిత విధానాన్ని ప్రతిపాదించాడు. మరి ఇవన్నీ కూడా ప్రతిపాదించడం జరిగింది. ఆన్సర్ ఇక్కడ వృత్తి కేంద్రిత విధానం. కార్ల్ రోజర్స్ ప్రకారం అభ్యసనంలో ఉత్సాహం తగ్గడానికి ప్రధాన కారణం, అభ్యసనంలో ఉత్సాహం తగ్గడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఎవరి ప్రకారం? కార్ల్ రోజర్స్ ప్రకారం బట్టి అభ్యసనంపై దృష్టి పెట్టడం, వ్యక్తిగత అభ్యసనంపై దృష్టి పెట్టడం, మార్కులపై ఎక్కువ దృష్టి పెట్టడం, మరియు సంజ్ఞానాత్మక అభ్యసనంపై దృష్టి పెట్టడం. అంటే ఇది ఆన్సర్. సంజ్ఞానాత్మక అభ్యసనంపై ఎక్కువ దృష్టి పెడితే అభ్యసనంలో ఉత్సాహం తగ్గుతుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే కార్ల్ రోజర్స్. నెక్స్ట్, కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనాన్ని నిర్వచించే 5 అంశాల్లో లేనిది. మొత్తం 5 అంశాలు, అనుభవపూర్వక అభ్యసనాన్ని నిర్వచించే అంశాలు 5. 5 ఒక తప్పు ఉంది. మరి 5 ఏంటి యాక్చువల్గా? చూడండి, పరివ్యాప్తి ఉంది, స్వేచ్ఛలో ఉంది, సారాంశం అర్థం ఉంది, సామూహిక ప్రమేయ లక్షణం లేదు. దీని ప్లేస్లో ఏముండాలంటే వ్యక్తిగత ప్రమేయ లక్షణం ఉండాలి. మరి 3 కరెక్ట్గా ఉన్నాయి. మరి ఇక్కడ 4 వ్యక్తిగత ప్రమేయ లక్షణం ఉండాలి. మరి ఇంకోటి అభ్యాసకునిచే మూల్యాంకనం చేయించడం అనేటువంటిది 5వది. కాబట్టి 5 తెలిసి ఉంటేనే మీరు చేయగలరు ఈ ప్రశ్నని. ప్రతి శిశువు నిర్దేశించిన దశలో సగటున ఆ దశ అంతానికి అధిగమించడం దీనిగా పిలుస్తారు. ప్రతి దశలో అతని సాధించాల్సినటువంటి అంశాలను కనుక సాధిస్తే దాన్ని ఏమంటారు? ఏ పేరుతో పిలుస్తారు? అంటే ప్రతి దశలో ఒక వ్యక్తి సాధించాల్సి ఉంటుంది. ఈ ఏజ్లో మీరు ఉద్యోగం, నెక్స్ట్ ఏజ్లో పెళ్ళి, నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ ఇల్లు కట్టుకోవడం, ఇలాంటి ప్రతి టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ను మీరు కనుక రీచ్ అయితే దాన్ని ఏమంటారు అంటే వికాసంలో విపత్తుల, ఆటంకాల, అవరోధాల. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసంలో మైలురాళ్ళు అంటారు. నిర్దేశించిన లక్ష్యాన్ని ఆ వయసులో కనుక మీరు సాధిస్తే మైలురాయి అంటారు, గుర్తుపెట్టుకోవాలి.
హాదిక్ హెరస్ట్ ప్రకారం ఆయా దశలు వయసులకు సంబంధించి సరికాని అంశం. మొత్తం దశలు 6 మీకు తెలుసు. బాల్యారంభ దశ, మధ్య బాల్య దశ, కౌమార దశ, తర్వాత వయోజన ఆరంభ దశ, నెక్స్ట్ మధ్య వయోజన దశ, నెక్స్ట్ వృద్ధాప్య దశ. మరి 6 తెలియకపోతే మీరు ఏం చేయగలుగుతారు? ఇక్కడ వయసులు చూడండి. బాల్యారంభ దశ 0 నుంచి 5 కరెక్టే. వయోజన ఆరంభ దశ 19 నుంచి 29 కరెక్టే. మధ్య బాల్య దశ 6 నుండి 12 సంవత్సరాలు. మధ్య వయోజన దశ 20 నుంచి 40. ఇది తప్పండి. 30 నుంచి 60 ఉంటే మధ్య వయోజన దశ యొక్క వయస్సు అంటారు దాన్ని. నెక్స్ట్ వికాసంలో మైలురాళ్ళు విపత్తులకు సంబంధించి కనిపించే విపత్తుల్లో సహచరులతో పోల్చుకొని ఆత్మీయ న్యూనతతో బాధపడడం ఎన్ని సంవత్సరాలు కనిపిస్తుంది. సహచరులతో పోల్చుకొని ఆత్మ న్యూనత, గిల్టీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను సాధించలేకపోతున్నానే వాళ్ళు సాధించారే అనేటువంటి లక్షణం ఎన్ని సంవత్సరాలప్పుడు కలుగుతుంది అన్నాడు. ఒక టేబుల్ వేసి క్లియర్గా పుస్తకంలో పెట్టాను. ఆన్సర్ వచ్చేసి 3, 4, 5, 6. కొన్నిటికి ఆప్షన్సే అవసరం లేదండి. ఆన్సర్ వచ్చేసి 5వ సంవత్సరం ప్రారంభమవుతుంది. 13 నుండి 18 నెలల వయసులో కనిపించే ప్రధాన విపత్తులో ఇదొకటి. విపత్తులు, ఆటంకాలు, అవరోధాలు చూడండి. కండర చలనం బలహీనంగా ఉంటుంది, ఈ వయసు యొక్క లక్షణం కాదు. స్వతంత్రంగా ఆడుటలో ఇబ్బంది, ఈ వయసు యొక్క లక్షణం కాదు. పర్యావరణ మమేక సామర్థ్యం మరియు నైపుణ్యాల పెంపుదలలో ఆలస్యం. ఇక్కడ ఆన్సర్ చూస్తే పర్యావరణ మమేక సామర్థ్యం అంటే ఏమిటి అంటే 13 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు పర్యావరణంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా వారు సర్దుబాటు కాలేరు. దాన్ని పర్యావరణ మమేక సామర్థ్యము అంటారు. వేడి కానీ, చలి కానీ, ఎండకు కానీ. హాదిక్ హెరస్ట్కు సంబంధించి సరికానిదేది? ఇతడు అమెరికా దేశస్థుడు, ఇతడు భౌతిక రసాయన శాస్త్రవేత్త. ఇతడి గ్రంథం డెవలప్మెంటల్ టాస్క్ ఇన్ ఎడ్యుకేషన్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ టాస్క్. మీరందరూ అనుకుంటారు అతడు అమెరికా దేశస్థుడే, కానీ భౌతిక రసాయన శాస్త్రవేత్త మరియు డెవలప్మెంటల్ టాస్క్ ఇన్ ఎడ్యుకేషన్. కానీ ఇది తప్పుగా ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. నేనేం రాశాను? టాస్క్. చివరి వరకు ప్రశ్నను చదివిన వాడు, ఆప్షన్ చదివిన వాడు చేయలేడు. కాబట్టి ఆన్సర్ ఇదండి. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం మనోసాంఘిక వికాస దశలు మరియు సద్గుణాలకు సంబంధించి సరికాని జత. 1 పూర్వ వయోజన దశ, ప్రేమ అనే సద్గుణం ఉంటుంది. దీని కోడ్ కూడా నేను చెప్పాను గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ పరిపక్వ దశ, సూక్ష్మ బుద్ధి, ముసలివారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు. నెక్స్ట్ కౌమార దశ, విశ్వసనీయత అనే లక్షణం ఉంటుంది. మధ్య వయోజన దశ, సామర్థ్యం అన్నాడు కాదు, ఆన్సర్ సంరక్షణ. మధ్య వయోజన దశలో కనిపించేది మనం గుర్తుపెట్టుకోవాలి ఏదంటే సంరక్షణ. ఇక్కడ తప్పుగా ఉంది. మీకు కోడ్ కూడా చెప్పడం జరిగింది. సద్గుణాలు చాలా ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్లో రావట్లేదు కాబట్టి సద్గుణాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల ప్రకారం ఆయా దశలకు సంబంధించి మారు పేరు కానిది. మారు పేరు చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. 1 పాఠశాల దశను ప్రాథమిక పాఠశాల దశ అంటారు. కౌమార దశను ఉన్నత పాఠశాల దశ అంటారు. మరి పూర్వ వయోజన దశను వ్యక్తి పూజ దశ అంటారు. వ్యక్తి పూజ దశ అంటే అందరూ కూడా కౌమార అనుకుంటారు, కాదు. పుస్తకంలో క్లియర్గా ఇచ్చాడు. పూర్వ వయోజన దశకు మరొక పేరు వ్యక్తి పూజ దశ. మరి క్రీడా దశ సిగ్గు, సంశయం అన్నాడు. క్రీడా దశ యొక్క లక్షణం అపరాధ భావన, సిగ్గు మరియు సంశయం. మరి సిగ్గు, సంశయం అనేటువంటిది ఏ దశ యొక్క లక్షణం కూడా తెలుసుకోవాలి మీరు. ఉత్తర శేషవ దశ, పూర్వ శేషవ, ఉత్తర శేషవ, క్రీడా దశ, పాఠశాల దశ, పూర్వ యోజన, మధ్యమ యోజన, వృద్ధాప్య దశ. చూడొకసారి. తదాత్మం, సంభ్రమం అనే సాంఘిక లక్షణం ఏ దశకు సంబంధించింది? తదాత్మం, సంభ్రమం మరియు మరొక పేరు పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేటువంటిది సింపుల్గా మీకు తెలుసు కౌమార దశ లక్షణం. మనం దీంట్లో నో డౌట్. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా దీంట్లో 30కి నాకు తెలిసి మనకి 30 రాకపోతే కొంచెం ఆలోచించాల్సిన విషయం. కరెక్ట్గా మీరు చదవలేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, మీరు అనుకున్న ప్రశ్నలు రావు, మీరు అనుకున్నటువంటి ప్రశ్నలు రావు మిత్రులారా.
కాబట్టి ప్రశ్న స్టైల్ మారింది. ఉచిత పరీక్షలు రాయండి, మమ్మల్ని ఉపయోగించుకోండి, మేము తోడుగా ఉంటున్నాం, మీ చేతు పట్టుకొని నడిపిస్తాం పాఠశాల వరకు. దయచేసి మిత్రులారా అందరూ కూడా ఉచిత పరీక్షలు రాయండి, క్లాసులు వినండి, సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. ఇలాంటి ప్రశ్న వచ్చినా మీరు చేయగల ధైర్యాన్ని మేము కల్పిస్తాం. సైకాలజీ పర్స్పెక్టివ్స్ నాకు వదిలేయండి అని పదే పదే చెప్తున్నాం. మీకు వీలుంటే అవకాశం ఉంటే విజేతలను సన్మానించినటువంటి కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో ఉంది, మీరు ఇన్స్పైర్ అవుతారు, కసి పెరుగుతుంది. ఆ స్థానంలో మీరు ఉండాలంటే ఖచ్చితంగా ఆ వీడియోను చూడండి. ఎందుకంటే ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం, కానీ లైఫ్ చేంజింగ్ వీడియో అది. కాబట్టి మీరందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా లేటెస్ట్గా మనం ఇంకా మీరు అద్భుతంగా ప్రిపేర్ అయ్యే టెక్నిక్లు చెప్పబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్.